ఇప్పట్లో ఇది చేయించుకోవడానికి ఎంత అవుతుందో, ఎన్ని లక్షలు అవుతుందో మరి. ఏ నాని ఎవరండి మీ అబ్బాయా? అది చిన్న టమాటాలు కదా, ఎంత మా ప్యాకెట్ ఎలా కొన్నారు? ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ కాయ బాగున్నా చూసుకుంటారు పైన. కత్తులు భలే నించోబెట్టారన్న. కొన్నారండి. హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే రంపచోడవరం మండలంలో గోరమామిడి అనే గ్రామంలో ఉన్నాను. ఈరోజు మన వీడియోలో ఒక గిరిజన సంతను చూపిస్తున్నాను. ఈ సంత స్పెషల్ ఏంటి అంటారా? అల్లూరి జిల్లాలో అడవుల్లో జరిగే అతి చిన్న సంత అని చెప్పొచ్చు. సంత అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. అక్కడ రాటలు అవి నించోబెట్టున్నాయి కదా, అక్కడే సంత జరగబోతుంది. ఈ సంత కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకి సంత ముగింపు పలుకుతారనమాట. ఈ సంతకు గిరిజనులు వారి దగ్గర పండే పంటలు, అటవీ ఉత్పత్తులను ఈ సంతకు తెచ్చి అమ్ముకొని సంత చేసుకుని వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వారానికి ఒకసారైనా వారి వారి చుట్టాలను ఆప్యాయంగా పలకరించి వెళ్తూ ఉంటారన్నమాట. నుంచి నడిచొస్తున్నారమ్మా మీరు? తాడపల్లి నుంచి నడిచొస్తున్నారా? చాలా దూరం కదా. అవేంటమ్మా బస్తా? బొబ్బర్లా అమ్మడానికి? కొబ్బరా? ఫైటింగ్లు బాగుంటాయి. డాన్స్ కామను, ఫైటింగ్లు బాగుంటాయి. ఈరోజు స్పెషల్గా సంత కోసం రెడీ చేశారా పొద్దున్నే? పకోడీలా? పొట్లాలు కట్టేసి రెడీగా ఉంచుతారా? లేదు, ఒకసారి కట్టడమే. అన్న ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడికి సంతకి? మల్లారం, తాడేపల్లి, ఇంకా మధ్యవీడి నుంచి మొత్తం. 20 రూపాయల. ఎక్కడి నుంచి వస్తున్నారు చెల్లిలో మీరు? దెందులూరు అంటే ఎక్కడ ఉంది? అక్కడ ఇటు ఇది షార్ట్ కట్టా? ఇలాగా అడ్డదారి వచ్చేసారా? ఎండను పడి నడిచి వస్తున్నారు. ఇప్పుడు బాగుంటుందా చెల్లి ఇది కట్ చేసుకోవడానికి? ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అమ్మడానికే తెచ్చుకున్నారా కాయలు? తోట వేసారా చెల్లి? ఆహా. బట్టలు అండి అవన్నీ? చేసుకున్నావా సంత? మేడ దగ్గరది భలే ఉంది. ఇది కంటావరం ఏమంటారు దీన్ని? బంగారం తీగ. నేను చేయించుకుంటా. బాగుంది పెద్దమ్మ, భలే ఉన్నది. కంఠాభరణం కదా అంతనా? ఏమో అది కంఠంకి ఉంది కాబట్టి కంఠాభరణం అనేది లూజే ఉంటుందా? టైట్ ఉన్నట్టుంది. ఇలాగాను పెద్దమ్మ సార్, ఇలాగాను. అవును నిజమే, లూజే ఉంది. ఇప్పట్లో ఇది చేయించుకోవడానికి ఎంత అవుతుందో, ఎన్ని లక్షలు అవుతుందో మరి. ఎవరు చేయించారు పెద్దమ్మ? పెద్ద చేయించాడా? ఆహా. ఏ ఊరు పెద్దమ్మ? చిలకమాడి. పెద్దూరు గోకవరం దగ్గర అండి. ఇక్కడేనా? 3 కిలోమీటర్లా? ఏం తెచ్చారండి మీరు? ఆహా. అర్థమైపోద్దండి ఇక్కడ. ఈ పోగమ్మ జంగారెడ్డి గురించి పట్టుకొస్తాం.
అయ్యే సంచులు సంచులు కనబడితే అవి సంచులు ఉన్నాయండి సార్. చాలా చిన్న సంత కదండి ఇది. చిన్నదండి. మధ్యాహ్నానికి అయిపోతుంది. మధ్యాహ్నంకి అయిపోద్దా? 2 గంటలు 1 గంటకల్లా అయిపోతుంది. చిన్నదండి. స్టార్ట్ అవడమే 11. ఎన్నింటికి వస్తారండి? 2 గంటల కోసం చాలా దూరం నుంచి వస్తారనమాట మీరు అందరూ. మేము కామరాజపేట నుంచి వస్తాను. ఆహా. ఇంటికి వరకు సాయంత్రం కొత్తపల్లి దగ్గర అండి. పేరు కొట్టించారండి ఇప్పుడు. ఏదండి చూపించండి. మేకతో కొట్టారా? కే నాని. ఎవరండి మీ అబ్బాయా? మిషన్లతో కొడతా ఉంటారు కదా జనరల్గా. కరెంటు ఉందండి మీ దగ్గర? ఆహా. అందుకే మేకలోనే వేస్తారన్నమాట. దానికంటే ఆవులు కట్టడానికి అన్నా ఇవి గంటలు? ఆవులకి దోళ్ళకి నాన్న ఏ ఊరు నుంచి వచ్చారు? గోకవరమా? ఈ సంతకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? 7 సంవత్సరాల నుంచి వస్తున్నారా? లాభాలు బాగానే వస్తాయా? ఆహా. జీడి పిక్కల టైంలో బాగా వస్తుందా? కత్తులు భలే నించోబెట్టారన్నా. అయిపోయిందమ్మా? అయిపోయింది. ఏ ఊరు నుంచి వచ్చారు? మైదాపూడియా? ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? ఏ ఊరండి మీది? ఈ ఊరేనా?
ఆ కూడి తింటే కదా. ఈ టైర్లు కూడా కొంటారండి? ఆహా, కళ్ళు గీతకా? ఆహా, ఇవి కూడా అమ్ముతారనమాట. ఏ సంతలో చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ అనమాట. ఈ అరిగిపోయిన టైర్లు ఎందుకు కొనుక్కుంటున్నారు తమ్ముడు? తాడి చెట్లుకా? తాడి చెట్లు ఎక్కడానికి, మోకులు తయారు చేయడానికా? ఆ. అయిపోయిందా? సంత చేస్తారా? సంత చేస్తారా? ఈదులంక చేపలు స్పెషల్ ఈరోజు మీకు. తిందామండి కోరిక. ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా ఇవి? గోకవరమా? రుచి బాగున్నాయండి, నిజంగా బాగున్నాయి, మెత్తగా, టేస్ట్ కూడా బాగుంది. మీ పేరండి? కోమటిరెడ్డి గారు పకోడీ అంటే ప్రపంచానికి తెలియాలి ఈరోజు. సంత అయిపోయిందా తమ్ముడు? సంత అయిపోయిందా? బయట ఎండడానికి వచ్చినాయా ఎండు చేపలు? వారం వారం జరిగే ఈ సంతలో ఈ వారం స్పెషల్ ఏంటి అంటారా? రామఫలం కాయలు, అలాగే అడవి గ్రామాల్లో సహజంగా దొరికే బొప్పాయి పళ్ళను తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముకుని సంత చేసుకుని వెళ్తుంటారు. ఇప్పుడు మన గిరిజనులు అలాగే వ్యాపారుల మధ్య జరిగే సంభాషణ చూద్దాం. ఈ కాయలేలాగా ఏంటన్నవి? కాయలు రామఫలాలా? పళ్ళు ఉన్నాయా? కాయలనా? ఇటు పక్క ఎక్కువ ఈ పంట పండుతుంది మా అన్న. అవి వద్దాక ఇంటి కలిపి
ఇస్తున్నారు అంత మంచిగా కాయాలి. నలభై కాయలనే ఇయ్యా? తెలుసు కావాలా నీ వచ్చి వేసిన కాయ 100 ఎక్కడి నుంచి వచ్చారన్న? కోరుకున్నాను. కోరుకొండ. కొంచెం గట్టిగా చెప్పండి. కోరుకున్నాను సార్. కోరుకొండ. అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఈ కాయలన్నీ. పర్లేదా అన్న, మరి లాభం బాగానే వస్తుందా? 500 కూరుకొని వస్తుంది. ఒక 500 వరకు వస్తాయి అన్నీ అమ్మితే. ప్రతిరోజు వస్తారన్న ఈ కాయలు కొనుక్కోవడానికి? వారంకి ఒకసారి వస్తారా? రైతులే తెస్తారా? ఇప్పుడు ఎవరైనా తెస్తారండి ఇటు పక్క నుంచి? ఆహా. ఇంక ఇందులో క్వాలిటీ ఏముంటుందండి? ఇందులో క్వాలిటీ ఏముంటాయి? క్వాలిటీ అంటే ఇదిగోండి, ఈ గ్రీన్స్ ఇచ్చేస్తున్నారన్న, ఇవి ముగ్గండి బ్లాక్ అయిపోతాయి. మరి మీరు ఎందుకు తీసుకుంటున్నారు అలాంటి కాయలు? తెచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళేమో అలాగే అంటారు, మళ్ళీ మేము ఇంటికి గ్రేడింగ్ చేసి ఇది పారేస్తాం. ఈ కాయ బాగుందండి. ఈ కాయ తీయండి ఒకసారి. ఇదేనా? బాగుందిగా, ఇది ఎర్రగా ఉంది కదా, ఇది బాగుంది కదా. ఇది కూడా వెళ్దండి మాకు. ఆహా. ఏంటి పండు అయిపోయిందా ఇది? పచ్చిదండి, ముగ్గలేదండి ఇది. మీరు కొనేటప్పుడు నొక్కి చూడండి ఒకసారి. కాయ అనేది మీరు కొనేటప్పుడు ఏం చేస్తారంటే ఈ కాయ బాగున్నా చూసుకుంటారు పైన. మీరు పైన బాగుందా లేదన్నది చూస్తారా? ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? ఏమన్నా గోకరం. గోకవరం. ఇవన్నీ గోకవరం ఎక్స్పోర్ట్ అయిపోతాయి అన్నమాట అయితే. ఇంకా అక్కడి నుంచి అలా తక్కువ ఇదిగోండి, వీటికి తీసుకోవడానికి వచ్చాను. అక్కడ అమ్మారు కదన్న కాయలు, ఎలా లాభం వచ్చిందా మరి? ఏం లాభం మాకేం, వీరికే లాభం కానీ మాకేం లాభం, మాకు లాభమే లేదు. ఏ ఊరు నుంచి తెచ్చారు కాయలు? మాది ఈ ఊరే. ఆహా. ఇక మొత్తం నెత్తిమూత తోట నుంచి నెత్తిమూత తీసుకుని వచ్చారా? అదే నెత్తికాడ తెచ్చుకొని వస్తాను. ఆహా. ఎంత వచ్చిందన్న? ఎన్ని కాయలు కోసారు? 400 ఇచ్చింది. ఎన్ని కాయలకి? 80 కాయ. 80 కాయలకి 400 వచ్చింది. 85. ఇంకా దాని ఆకులు కూడా ఆకులు పేరు అన్నారు తప్పితే నేను ఆ చెట్లు. ఆహా. ఆకులు కూడా కొనుక్కుంటున్నారంట కదా, ఆ రామఫలం ఆకులు. అదే రామరామ ఆకులు కొంటున్నారట. నాకు పెంట మన ఊరు లేదు కదా, మీరు కాయాలు తెచ్చాను కాబట్టి. అదే ఎప్పుడు కాయాలు తేంగే ఫోటోలు తీసి మేడం గారు. అరే ఇప్పుడు 400 ఇచ్చారు 80 కాయకి. మీకు మీరెంత కమ్ముకున్నారు? 300 చిన్నకాయ 100, పెద్దకాయ 40 కాయ. 300 ఇచ్చారు. 300 ఇచ్చారా? మీరే ఊరు నుంచి వచ్చారు? పీజీ లంక. నడిచి వచ్చారా? మరి అంత దూరం నుంచి నడిచి ఆ కాయలు బరువు మోసుకొని వచ్చారనమాట. ఇప్పుడు సంత చేసుకుని మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళాలా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నాన్న? ఎలాగెళ్ళాలి మీ ఊరికి? అలా రోడ్డు ఉంది తిన్నగలగా. సరే అన్న, అయితే సంతకి వెళ్తున్నారు. వెళ్ళండి. ఇక్కడన్నా మీది? తోటలు వేసారా ఇవి? తోట వేయలేదు, మామూలుగా ఇంటి దగ్గర ఉన్నాయి. ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కలు అన్నమాట. ఈ కాయలు అమ్మి మీరు సంత చేసుకొని ఆ డబ్బులతో సంత చేసుకుని వెళ్తారన్నా? డబ్బులతోనే మరి ఏ డబ్బులతో ఇప్పుడు ఈ సీజన్ అంతా ఇవే కాయలు ఉంటాయా? ఇంకా కాయలంతా అద్దరుకుంటాయి, వేసుకున్నారు. ఎక్కడమ్మా మీ చెట్లేనా? మా చెట్లు కాదమ్మా, ఇట్టున్నది. కొనుక్కున్నారా? బా భలే ఉన్నాయి. చిన్న టమాటాలు కదా, చిన్న గోలీ టమాటాలు అంటే అంటారు కదా. ఏమంటారు మీరు? టమాటాలు ఎంత అంటే అది చిన్న టమాటాలు కదా. ఎంత అమ్మా ప్యాకెట్? ఎలా కొన్నారు? 20 రూపాయలా? ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర? లేవమ్మా, ఒక చౌకారు పొడి తీసుకొని పోతుంది మరి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? మేము మైది ఇద్దే ఊరి.
తెచ్చారండి లేకపోతే కొనుక్కున్నారా మీరు? ఆహా. కొనుక్కొని ఏ సంతలకు తీసుకెళ్తారండి మీరు? తీసుకెళ్ళమండి సోడారాన్ని అమ్ముకుంటాం. ఆహా, సోడారానే చూడవరం అండి. ఎదర గుడికొల హాస్టల్ టన్నింగ్లో అమ్ముతున్నాను. ఆహా, టన్నింగ్లోనండి. అయితే నన్ను చూసా ఉంటారు మీరు, చూసారా? పళ్ళు ఉన్నాయండి? పళ్ళు లేవండి, తేవండి. అక్కడ అయిపోతుందండి తెచ్చినాయి. ఆహా, ఈ ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? పైనుంచి అండి. ఏ ఊరు? తాడేపల్లి ఆ, ఇవన్నీ తిరుగుతాండి ఊర్లన్నీ. ఊరు కాదు కదండి. ఆహా. మీరే ఊరు నుంచి వచ్చారమ్మా? ఆ? ఆహా, ఏం తెచ్చారు? సంత చేయడానిక సంతలో అమ్మడానికి తెచ్చారా? ఆహా, ఇవి సంచిలో? ఆహా, ఇవి అమ్మడానికా? ఈ కాకరకాయలు గట్ట మీరే పండించారా? ఆహా, ఇంక ఇవన్నీ అమ్ముతారనమాట. సరే సరే, ఈ అమ్మి మీరు సంత చేసుకుని వెళ్తారనమాట. ఇప్పుడు వెళ్ళా మళ్ళీ ఎలా వెళ్తారమ్మా? నడిచి వెళ్తారా మీ ఊరు? నడిచి వెళ్తాం. దగ్గరేనా? సంతాలు చేసుకొని వచ్చేస్తున్నారు కదా ఎండతోనే. అమ్మ బాబోయ్, ఆ కొండ అంతా ఎక్కి వచ్చేస్తున్నారు. ఆహా, ఏ ఊరు అమ్మాయి? తాడపల్ల. ఆహా, కొడవల్లంక ఇది. అలా ముందుకెళ్ళిపోవాలి కదా తాడపల్లి అంటే? ఈ కొండ దాటాలా? ఆహా. ఆహా. మా గిరిబిడ్డల ఆప్యాయత పలకరింపులతో పచ్చని ప్రకృతి నడుమ వీడియో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ పచ్చని అడవుల మధ్య జరిగే ఈ చిన్న గిరిజన సంత మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.